నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల అంటే మార్చి 5 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన 12వ తేదీ రాత్రి పొన్నవాహనం, 13వ తేదీ అర్ధరాత్రి స్వామివారి కళ్యాణం, 14వ తేదీ సాయంత్రం స్వామివారి దివ్యరథోత్సవం అత్యంత కీలకమైన ఘట్టాలు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. జయ నారసింహ, జయ జయ నారసింహ. శ్రీమత్ పయోధ నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమ నిరంజిత పుణ్యమూర్తే యోగి శశాసత శరణ్య భవాద్భవోత లక్ష్మీ మమ దేహి కరావలంబం. మంగళాద్రి క్షేత్రం, మంగళగిరి, గుంటూరు జిల్లా. ఈ మంగళాద్రి క్షేత్రం విజయవాడ నగరానికి, గుంటూరు నగరానికి మధ్యలో ఉంది ఈ యొక్క క్షేత్రం. ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు 3 రూపాల్లో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. స్వామి ఇక్కడ కొండ మధ్యస్థలంలో పానకాల నరసింహస్వామిగా, కొండ యొక్క శిఖరాగ్రాన జ్వాలా నరసింహస్వామిగా, అదేవిధంగా దిగువ సన్నిధిలో స్వామివారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. స్వామివారు ఇక్కడ ఈ మంగళాద్రి క్షేత్రం కృతయుగంలో హిరణ్యక సంహారం అయిన తర్వాత స్వామి ఇక్కడ నమూచి అనేటువంటి రాక్షసుని సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఈ నమూచి అన్న రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఘోర తపస్సు చెందిన తర్వాత వారి యొక్క వరములు కోరుకోమన్నప్పుడు బ్రహ్మ నాకు జంతువులతో కానీ, మానవులతో కానీ, పక్షులతో కానీ, క్రిమికీటకాలతో కానీ ఎటువంటి వాటితో చావు లేకుండా వరం పొంది అతిమత గర్వం చేత దేవతల్ని, ఋషుల్ని, యజ్ఞయాగాలన్నీ పాడు చేసి వాళ్ళందరినీ హింసిస్తున్నా అంటే నమూచి అనేటువంటి రాక్షసుడు. వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని మొరబెట్టుకున్నారు. నాయన, నమూచి అనేటువంటి రాక్షసుడు మా యొక్క యజ్ఞయాగాలు పాడు చేసి మా అందరిని హింసిస్తున్నారు కాబట్టి మమ్మల్ని రక్షింపచేయ నాయన అని చెప్పి స్వామివారిని ప్రాధేయపడ్డారంట. అప్పుడు స్వామి యొక్క సుదర్శన చక్రం అగ్నిజ్వాలలతో ప్రయోగం చేసి దానిపైన ఈ సముద్రం మీద వచ్చేటువంటి నురుగు ఉంటుంది, ఆ నురుగుని కప్పేసి ప్రయోగం చేసి పంపించారు. ఆ యొక్క సుదర్శన చక్రము కొండలు, గుట్టలు, గృహలు, అరణ్యాలు వెంబడిస్తుంటే తిరిగి చివరికి క్షేత్రంలో ఈ యొక్క పర్వతం మధ్యలో చిన్న బిళంలాగా ఉంటుంది. ఈ యొక్క బిళంలో ఈ నమూచండ రాక్షసుడు సుదర్శన రూపంలో సూక్ష్మంలో జొరబడి దాంకొని ఉన్నాడంట. ఈ సుదర్శన చక్రం కూడా లోపలికి ఛేదించుకుని వెళ్ళిపోయి స్వామిని ఆ యొక్క నమూచండ రాక్షసుడు సంహరించి స్వామివారు అక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఆ ఉగ్రరూపాన్ని శాంతిపడమని చెప్పేసి ప్రాధేయపడి దేవతలు స్వామివారికి కృతయుగనాడు అమృతం ఇచ్చారు. అదేవిధంగా త్రేతాయుగంలో ఋషులు ఆవు నెయ్యి, ద్రౌపదిగంలో పాండవులు ఆవు పాలు, కలియుగం ప్రకారం మానవులు మనం అన్నీ ఇవ్వలేము కాబట్టి స్వామివారు ఇక్షురసాన్ని అమృతంగా స్వీకరిస్తా అని చెప్పి స్వామి ప్రమాణం చేశారు. ఇక్కడ ఇక్షురసం అంటే చెరుకుతో తయారు చేసే పదార్థాలు. అవి పంచదార కానీ, పటిక బెల్లం కానీ, బెల్లం కానీ ఉంటుంది. ఆ యొక్క పదార్థాలను మిశ్రంగా చేసి అవి నీళ్ళల్లో కలిపి యాలకులు, మిరియాలు కలిపి అవి స్వామివారిని నివేదన చేస్తారు అర్చక స్వామి మన యొక్క గోత్ర నామాలతో. ఆ యొక్క తీర్థం స్వామివారు సేవిస్తున్నప్పుడు మన పిల్లల పాలుదారులు గుటక శబ్దం ఎలా వస్తుందో అదేవిధంగా స్వామివారు ఆ యొక్క పానకాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ గుటక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మనం తెచ్చిన దాంట్లో స్వామి అర్థం సేవిస్తాడు. అర్థం పచ్చామే, అర్థం దాస్యామి. పూర్వకాలంలో స్వామివారు అమృతం మొత్తాన్ని స్వీకరిస్తుంటే ఆ యొక్క రాజ్యలక్ష్మి తల్లి మన తరపున స్వామివారిని వేడుకుంది. స్వామి, మీరు మొత్తం స్వీకరిస్తే మన భక్తులకు ఏ విధంగా వాళ్ళకి మోక్ష మార్గం కలుగుతుంది, వాళ్ళకి మోక్షం కలిగించే విధంగా ఇవ్వమని చెప్పేసి స్వామివారి మీద అలిగి స్వామివారి పైన వెళ్ళి వెలిసిందంట అమ్మ. అందుకని
దిగువన స్వామి ఉంటారు, ఎగువన అమ్మవారు ఉంటారు. ఆ రోజు ప్రమాణం చేసి స్వామివారు అర్థం భక్ష్యామి అర్థం దాస్యామి, తెచ్చిన దాంట్లో సగభాగం నేను స్వీకరిస్తాను, మిగిలిన సగభాగంలో నా యొక్క ఉక్రంతగా శంఖంలో తీర్థం ఇచ్చినట్టు ఆ ఎంగిల ప్రసాదాన్ని కలిపి ఎవరైతే తీర్థంగా స్వీకరిస్తారో వాళ్ళకి మోక్ష మార్గం కలుగుతుందని చెప్పేసి స్వామి అక్కడ ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారి అప్పటి నుంచి ఈ వరకు కూడా స్వామివారు తెచ్చిన దాంట్లో అర్ధస్వాగం సేవించి అర్ధభాగాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామి ఇక్కడ అర్ధభాగమే మానవుల దర్శన భాగ్యం. అంటే ఉదయం 7 గంటల నుంచి 4 గంటల సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తం లోపలే స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఎగువ సన్నిధిలో మనకి జరుగుతున్నది. సాయంత్రం కూడా దేవతలు వచ్చి అక్కడ స్వామికి అర్చన చేస్తారని చెప్పి ప్రమాణంతో మనకి అక్కడ దర్శన భాగ్యం ఉండదు. అటువంటి క్షేత్రం ఈ మంగళాద్రి క్షేత్రం. ఈ మంగళాద్రి క్షేత్రంలో ఎగువ స్వామి యొక్క శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి వారి జ్వాలా రూపంలో స్వామి అక్కడ ఉంటారు. ఆ జ్వాలా దీపంలో అక్కడ పెద్ద ప్రమిద ఉంటుంది. ఆ ప్రమిదలో మనం తైలం వడ్డించిన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వడ్డించినట్లయితే మన యొక్క గోత్రనామాలు చెప్పి మన పేరు చెప్పి మనం అక్కడ స్వామికి నమస్కారం చేస్తే మనకి జాతకరీత్యానటువంటి గండాలన్నీ కూడా పోయి వాటి నుండి కూడా మనం విముక్తి చెంది స్వామి యొక్క కృపాకటాక్షాలతో ఆహ్లాదమైన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటామని చెప్పి స్వామి యొక్క ప్రమాణం అక్కడ. అదేవిధంగా దిగువ సన్నిధిలో స్వామివారు లక్ష్మీ సమేతంగా ఉంటారు. ఇక్కడ స్వామి ఈ యొక్క స్వామిని ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తా నరసింహస్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ స్వామివారు ఇంద్రలో నరసింహ సాలగ్రామే మన మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఎగువ సన్నిధిలో స్వామి యొక్క రూపం ఉన్నది. అక్కడ సింహం నోరులా స్వామివారి నోరు శంకుచక్రాలు ఉంటాయి. అది ఏకాదశి రోజున స్వామివారికి అభిషేకం అయిన తర్వాత ఒక 6 గంటలు అంటే ఉదయం 5:30 నుంచి 6 గంటల లోపల ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఆ దర్శన భాగ్యాన్ని ఉంటుంది. అటువంటి సింహరూపము కాబట్టి ఇది నరసింహక్షేత్రము. ఈ యొక్క విగ్రహాన్ని స్వామివారిని మన దగ్గర ఉన్నట్లయితే కౌరవులు కనుక్కుంటారని చెప్పేసి ఇక్కడ లక్ష్మీ సమేతంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అన్ని దేవాలయాల్లో కూడా స్వామి అమ్మ మన్ను చూస్తూ ఉంటారు. ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు చూస్తుంటుంది అమ్మ చెవు మన వైపు ఉంటుంది. స్వామివారి యొక్క చెవు దగ్గర అమ్మ నోరు ఉంటుంది. మనం చెప్పేటువంటి కోరికలన్నీ కూడా తల్లి తండ్రి దగ్గర పిల్లాడిని ఏ విధంగా అయితే కాపాడుతుందో అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి యొక్క ఆగ్రహాన్ని మనం చేసిన తప్పులకి ఆగ్రహానికి మనం ఇబ్బంది పడకుండా ఉండడానికే స్వామివారి మన తరపున స్వామివారికి చెప్పి నాయన వాళ్ళు మన బిడ్డలు వాళ్ళు తెలియక చేసిన తప్పులు క్షమించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడుపునాయని చెప్పేసి మన తరపున స్వామివారిని వేడుకోవటం ప్రపంచంలో కల్లా ఈ మంగళాద్రి క్షేత్రం మొత్తంలో ఒకచోటే ఉంది. అదేవిధంగా ఈ మంగళాద్రి క్షేత్రంలో వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకాలు, అదేవిధంగా ప్రతి మాస ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క క్షేత్రంలో పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. పాల్గొన శుక్ల షష్ఠి నుంచి మొదలుపెట్టి పౌర్ణమి రథోత్సవంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవతంగా జరుగుతూ ఉంటాయి. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకాలు, ఆషాఢ మాసంలో శ్రీకృష్ణుని యొక్క పుట్లుకొట్టు కార్యక్రమం, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు, అలా స్వామివారికి ప్రతి మాసం కూడా ఆ మాసంలో ఏ ఉత్సవాలు చేయాలో అదే ఉత్సవాలన్నీ కూడా ఈ మంగళాద్రి క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఈ మంగళాద్రి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామివారు. ఇక్కడ రాముల వారు తిరిగి అయోధ్యగా అరణ్యవాసంలో చేస్తున్నప్పుడు ఈ మంగళాద్రి క్షేత్రంలో హనుమకి దర్శన భాగ్యాన్ని కల్పించారంట స్వామి. ఇక్కడ స్వామివారికి 4 పుష్కరిణులు ఉన్నాయి. రత్న పుష్కరిణి, చీకటి కోనేరు, అదేవిధంగా కళ్యాణ పుష్కరిణి, ఇంకా 3 కోనేరులు ఉన్నాయి. ఈ కోనేరు దగ్గర స్వామివారు ఈ ఉత్సవాలప్పుడు ఆ కోనేరు దగ్గర స్వామివారికి పుష్కరిణ హారతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామికి రామదర్శనం ఇక్కడ హైదరాబాద్ ఆంజనేయ స్వామి రాముల వారితో నాయన నేను కూడా మీతో పాటు వచ్చేస్తానని చెప్పేసి కోరుకుంటే స్వామి ఆజ్ఞాపించారంట. ఈ మంగళాద్రి క్షేత్రంలో నువ్వు క్షేత్రపాలకుడిగా ఉండి ఇది
నరసింహ క్షేత్రం కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నువ్వు కాపాడుతూ ఉండి క్షేత్రాన్ని పరిపాలించి ఇక్కడ ఉన్న భక్తులను కూడా రక్షిస్తూ ఉండమని చెప్పేసి, తర్వాత నేను అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నా కాబట్టి, అరణ్యవాసంలోకి వెళ్తున్నా కాబట్టి తిరిగి అయోధ్యకి వెళ్ళేప్పుడు నేను తీసుకుని వెళ్తా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ మంగళాద్రి క్షేత్రానికి నలుదిక్కులుగా కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇక్కడ. ఇది ఒక ప్రత్యేకత ఈ మంగళాద్రి క్షేత్రంలో. ఈ మంగళాద్రి క్షేత్రంలో సంతానం లేని వాళ్ళకి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజున ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది భక్తులకి. సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపవాసం ఉండి ఆ రోజున ప్రసాదం తీసుకున్నట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పేసి మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. ఇవాళ వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం, మరుసటి సంవత్సరానికి వాళ్ళ యొక్క సంతానంతో స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని వాళ్ళ పిల్లలకు కూడా స్వామి యొక్క నామకరణ పేరు వచ్చే విధంగా నామకరణం చేసుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ మంగళాద్రి క్షేత్రం యొక్క మహిమ. జయ నారసింహ, జయ జయ నారసింహ, జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో ప్రతి సంవత్సరము మన అందరం కూడా అత్యంత వైభవేతంగా చేసేటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మార్చి నెల 5వ తేదీ నుంచి స్వామివారి పెండు కుమార మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారు 6వ తేదీన ధ్వజారోహణము, ప్రతినిత్యం కూడా స్వామి యొక్క ఈ నవాన్నిక వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి నవాన్నిక దీక్షతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామివారు ఒక్కొక్క వాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. హనుమంత వాహనం, రాజాదిరాజ వాహనం, యాలి వాహనం, సింహవాహనం, అదేవిధంగా కల్పవృక్ష వాహనం, ముచ్చప్ప పందిరి వాహనం, హంసవాహనం, చిన్నశేష వాహనం, అట్లా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ పొన్న వాహనం కళ్యాణోత్సవం, స్వామి యొక్క దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది చివరి రోజున. వీటిల్లో అత్యంత కీలకంగా ఈ పన్నవాహన సేవ 12వ తేదీన రాత్రి 8 గంటలకి పన్నవాహన సేవ, అదేవిధంగా మరుసటి రోజున 13వ తేదీ రాత్రి 12 గంటలకి అంగరంగ వైభవంగా శ్రీ మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారు రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై కళ్యాణ నారసింహుడుగా మనకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనం చేసుకున్నట్లయితే మనకి పితృదోషం వల్ల కానీ లేదా ఈ సర్పదోషాల వల్ల కానీ ఏదైనా దోషాల వల్ల వివాహం ఆలస్యంగా జరగటం కానీ, అదేవిధంగా దాంపత్య సమస్యలు కానీ, ఇటువంటి సమస్యలు మన గ్రహ దోషాల ద్వారా జరుగుతూ ఉంటాయి. అన్నిటిని కూడా ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ దర్శనం చేసుకున్నట్లయితే వాటి నుండి మనము విముక్తి చెంది సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి మన నరసింహ పురాణంలో చెప్పబడింది. అదేవిధంగా స్వామివారికి 14వ తేదీ ఉదయం 7 గంటల గరుడ సేవ, బంగారు గరుడ సేవ మీద స్వామివారు కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత పురవీధుల్లో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రము 14వ తేదీ సాయంత్రము 3:30 గంటలకి స్వామి యొక్క దివ్య రథోత్సవం మంగళగిరి తిరునాళ. ఈ యొక్క తిరునాళ అంటే మంగళాద్రి క్షేత్రం. ఈ యొక్క మంగళగిరి తిరునాళ అత్యంత వైభవేతంగా జరుగుతూ ఉంటుంది. దక్షిణముఖంగా కేశవుడు ఆ రథం మీద వెళ్తున్నట్లయితే మనం దర్శనం చేసుకుంటే పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. మళ్ళీ మనకి ఆ యొక్క స్వామివారిని ఆ రోజున దక్షిణ దిక్కుగా ఆ యొక్క కేశవుడు ఏదైతే నరసింహస్వామి వారిని మనం ఆ దివ్యరథం మీద దర్శనం చేసుకుంటే మనకి మరుజన్మ అంటూ ఉండదు, శాశ్వత వైకుంఠంలో ఉంటామని చెప్పేసి
విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది. అటువంటి దివ్యక్షేత్రంలో ఈ మంగళాద్రి క్షేత్రంలో ఈ యొక్క మంగళాద్రి పురాధి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ దాకా అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో మేళతాళాలతో బాణ సంచాలతో విచిత్ర వేషాలతో భక్తుల యొక్క కోలాహలాల మధ్య జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ స్వామి యొక్క దివ్య రథోత్సవాలన్నీ కూడా అత్యంత వైభవితంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క దేవాలయటువంటి కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ అటువంటి అన్నమరెడ్డి రామకోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణ చేస్తూ మా యొక్క దేవాలయ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరి సేవ చేయడానికై మీ మంగళాద్రి క్షేత్రంలో ఈ యొక్క పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన సర్వ సిబ్బంది అందరం కూడా వేచి ఉన్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కావున వీలైనంతవరకు భక్తులందరూ కూడా మనము దేవాలయంలోకి వచ్చేటప్పుడు మగవారు ధోవతి చొక్కా కానీ ఉత్తరయం కానీ, ఆడవాళ్ళు చీర కానీ పెళ్లి కాని పిల్లలతో ఓణీలు కానీ వేసుకొచ్చి నుదుటిన తిలకం పెట్టుకొని సాంప్రదాయ దుస్తులతో మన యొక్క హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మనందరం కూడా స్వామివారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసి వారి యొక్క తీర్థ ప్రసాదాలు మనం స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు మనం అందరం కూడా పాత్రులై స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో మనము మన కుటుంబము మన క్షేత్రము మన గ్రామము అదేవిధంగా మన దేశము అందరము కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలతో విరజిల్లుతూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై నారసింహ జై జై నారసింహ.